రాజధాని అభివృద్ధిలో పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏపీలో స్పేస్ సిటీ నిర్మించేందుకు సిద్ధమవుతోంది. స్పేస్ ఇండస్ట్రీ కోసం సరికొత్త పాలసీని తీసుకొస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు స్పేస్ సిటీ నిర్మాణంపై స్పందించారు. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం ఏపీకి అడ్వాంటేజ్ అన్న చంద్రబాబు స్పేస్ ఇండస్ట్రీదే నెక్స్ట్ ఫ్యూచర్ అన్నారు. Started space city. Space policy also have given. We are having one advantage, Sriharikota. We are only the state as is having launching pad. That advantage is there. Now, Government of India has started satellites in private sector. So that is the future. Even cost effectiveness, so many things are going to. కర్ణాటక వద్దనుకున్న కంపెనీకి ఏపీ సర్కార్ ఆహ్వానం పలికింది. కర్ణాటకలో ఏరోస్పేస్ పార్కు కోసం రైతుల నుంచి వందలాది ఎకరాల భూమిని సేకరించాలని తలపెట్టగా రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవడంతో ఆ ప్రతిపాదనలను కర్ణాటక సర్కార్ రద్దు చేసుకుంది. ఈ అవకాశాన్ని ఏపీ సర్కార్ ఉపయోగించుకోవాలని భావిస్తోంది. కర్ణాటక ప్రభుత్వం వద్దనుకున్న ఏరోస్పేస్ ఇండస్ట్రీని ఏపీకి ఆహ్వానిస్తోంది. మంత్రి నారా లోకేష్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఈ విషయాన్ని తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. కర్ణాటక ప్రభుత్వం ఏరోస్పేస్ ఇండస్ట్రీని వద్దనుకోవడం బాధాకరమన్న లోకేష్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు పరిశీలించకూడదని అన్నారు. ఈ ఇండస్ట్రీ కోసం ఓ ఆకర్షణీయమైన ఏరోస్పేస్ పాలసీని తాము అమలు చేస్తున్నామని లోకేష్ తన పోస్టులో చెప్పుకొచ్చారు. 8,000 ఎకరాల కంటే ఎక్కువ భూమి, అది కూడా బెంగళూరుకు సమీపంలోనే ఉందని లోకేష్ చెప్పారు. త్వరలోనే ఏరోస్పేస్ ఇండస్ట్రీ అధినేతలను కలుస్తారని చెప్పారు. ఏరోస్పేస్ కంపెనీని లోకేష్ ఏపీకి ఆహ్వానించడంపై కర్ణాటక మంత్రి అసహనం వ్యక్తం చేశారు. లోకేష్ ట్వీట్ కు కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్ రిప్లై ఇచ్చారు. తమ రాష్ట్రం ఇండియాలోనే నంబర్ 1 ఏరోస్పేస్ డిఫెన్స్ ఎకో సిస్టమ్ కలిగి ఉందన్నారు. దశాబ్దాలుగా దేశంలోనే బలమైన ఏరోస్పేస్ స్థావరాన్ని నిర్మించామని ఎంబీ పాటిల్ చెప్పారు. ఏరోస్పేస్ ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ 1గా, ప్రపంచంలోనే 3వ స్థానంలో కర్ణాటక ఉందని తెలిపారు. ఎప్పుడు ఏం చేయాలో తమకు తెలుసని, ఏ కంపెనీ తమ రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోదని స్పష్టం చేశారు. ఇప్పుడు ఏరోస్పేస్ ఇండస్ట్రీ కర్ణాటకలోనే పెట్టుబడులు పెడుతుందా లేదా ఏపీ సర్కార్ ఇచ్చిన ఆఫర్ను ఉపయోగించుకుంటుందా అనేది సస్పెన్స్ నెలకొంది.